మాది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల్ అంకాపూర్ గ్రామం. నేను మా నేను మా మా భార్య నా అంకాపూర్ మా శేఖర్ రెడ్డి నా పేరు. అయితే నేను ఇంతకుముందు మా భార్య మా ఇంటి వెనక ప్రోగ్రాం పెట్టిండ్రు. ఆ ప్రోగ్రాంకి పోయిండ్రు. పోతే గిట్లా 150 కేజీలు ఉన్నాడట ఒక మనిషి. అట్లాంటైనా ఈ 100 కేజీలు అయిందట ధ్యానం చేస్తే. నువ్వు కూడా ధ్యానం చెయ్యు. నేను తెల్లందాకా పొద్దుందాకా తలనొస్తుంది నాకు. 108 కేజీలు ఉన్నా తెల్లందాకా పొద్దుందాకా తలనొస్తుంది. నేను బాగా ఇబ్బందులల్లుండి సీడ్ దందల ఒక 2 కోట్లు 3 కోట్లు లాస్ అయినా. దాంతోని టెన్షన్‌తోని నేను బాగా వెయిట్ కూడా అయినా. ఇక బిజినెస్ చేస్తుంటే అట్లాంటిది ఈ తెల్లందాకా పొద్దుందాకా బాగా తలనొప్పి రాగానే ఏం చేయాలా ఏం కథ అని డాక్టర్ దగ్గరికి పోయినా కానీ నాకు అసలు తలనొప్పి అనేది తగ్గులేదు చేసులేదు. ఏం చేయాలని బాగా నారస్తూ అనుకోకుంటే అంతట్లకే మా భార్య వచ్చి వెనక ప్రోగ్రాం పెట్టంగానే అక్కడ వాళ్ళ దగ్గరికి పోయింది. అక్కడ ఎన్నుకున్నది. ఆడ వచ్చి నువ్వు ధ్యానం చేసుకుంటే మంచిగా ఉంటావు, తగ్గుతావు, నువ్వు ధ్యానం చేసుకో అంటే అర్ధగంట గంట సేపు కూర్చుంటానా, 10 నిమిషాల సేపు కూకుంటానా అని నేను కింద కూకుండా రాకపోతుండే నాకు. అలాంటిది ఇప్పుడు ఒక 3 గంటలు 4 గంటలు 5 గంటల ధ్యానం కూడా చేయగలుగుతున్నా. ఈ ధ్యానంతో నేను ఎంతో మంచిగా అయినా. పైన మేము పిరమిడ్ కూడా కట్టుకున్నాం 15x15. ఈ ధ్యానం చిద్దలగుట్ట మీద కూడా దానికి సెక్రటరీ నేను. దాన్ని కట్టి అలా దేశమందరినీ ఆర్మూర్ మండలంలో ఉన్నందరినీ ధ్యానంలను చెయ్యాలని నా పట్టుదల. నేను మా సీడ్స్ కంపెనీ ఉంటుంది. నేను అన్ని ఊళ్ళల్లో 108 గ్రామాలల్లో అన్ని జిల్లాలో కూడా తిరుగుతా అని అందరికి చెప్పాలని నా కోరిక. చెప్పి ధ్యానం చేయాలని. అందుకోసమే ఆ చిత్తలగుట్ట మీద 172x72 పిరమిడ్ కట్టించిన. అక్కడనే నేను ఉండి పోయి చేపించిన. దానికి నేను సెక్రటరీగా ఉన్నా. నేను ఇంకా అంతా పెద్దగా మంచిగా వేయాలా, పెద్ద ఎత్తున నడిపియాలా. ఇంకోటి మా అంకాపూర్లో కూడా ఒక 4-5 ఎకరాల భూమి తీసుకొని నేను ఒక ₹1 కోటి నా పనులు అయిపోయిన తర్వాత నాకు ₹1 కోటి ఆ పిరమిడ్ కోసం ఇవ్వాలని నా సంకల్పం పెట్టుకొని ఆ పిరమిడ్కి కట్టిపియాలా. ఇట్లా 180x180 కడతాల్లో ఉన్నట్లు ఆ ఆర్మూర్ అంకాపూర్లో కూడా చేపియాలా. అంత పెద్ద ఎత్తున ఇంకా అంత పబ్లిక్ కూడా అట్లా వస్తారని నా సంకల్పం పెట్టుకొని నేను సిద్ధాంతం పెట్టుకున్నా. అది ఇప్పుడు కూడా అదే పట్టుదలతో పనిచేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ.